ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, దానవర్ణుడా, రత్నవర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన, మరి ఈ విధంగా నాయన మేము సిద్ధపడి దేవా మీ సన్నిధానంలో దేవా ఈ వేకుజామున సమయంలో దేవా మీ వైపు చూడడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినదినం ప్రభువా మా తండ్రి మీతో సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా మరొకసారి మీ వైపు చూస్తూ ఉండగా దేవా మరి తండ్రి మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు మాకు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి సమస్త విషయాల కృప చూపించండి. దేవా 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. దేవా మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు వింటున్నందుకు మీ స్తోత్రాలైనా దేవా మీ పరిశుద్ధ గ్రంథంలోంచి అనేక విషయాలు దేవా మరి ప్రభా అనేక సత్యాలు దేవా మరి తండ్రి అనేకమైనటువంటి ఆత్మీయ మర్మాలు దేవా మీరు మాకు బోధిస్తుంటున్నటువంటి విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ శ్రేష్టమైన సమయాన్ని మేము దేవా ఎంతగానో సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం వినుట ద్వారా మా ఆత్మీయ జీవితాలను ఇంకనూ ప్రభా వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి మేము తీసుకురావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి నాయన. దేవా మా యొక్క దినాన్ని దేవా మీ వాక్యం వినుట ద్వారా మేము నాయన ప్రారంభిస్తూ ఉండగా విశేషమైనటువంటి దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపండి. సమస్త విషయాల్లో కృప చూపించమని ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం విరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా.
దైవజనులు ప్రభుదాస్ అంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనాలు చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోన్ల మీద సణిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకునవలను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలనని. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీలందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సణుగనేలా అని. మరియు మోషే, మీరు తినుటికై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండుగాను. మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ వాక్యం మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ వాక్యం మా కొరకు దీవించమని, ఇవి చేసే మీ బిడ్డలందరినీ బలపరచమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ఇశ్రాయేలీలు ఏలీము దగ్గర నుండి బయలుదేరిన తర్వాత మరి లేక ఏలీము నుండి నెక్స్ట్ మజిలీ వారు స్టార్ట్ అయినప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి సమస్య. మొదటి వచనం, తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి. దేవుడు వారిని రామసేసు నుండి మొదట తీసుకుని వచ్చాడు. రామసేసు నుండి వారు వచ్చిన తర్వాత మనము నిర్గమకాండ గ్రంథంలో వారు ఎక్కడెక్కడ ఏ స్థలాల నుండి వారు ప్రయాణం చేస్తూ వచ్చారో, సుక్కోతు, ఆ తర్వాత ఏతాము, ఆ తర్వాత ఎర్ర సముద్రము దగ్గర, ఆ తరువాత ఎర్ర సముద్రము దాటినటువంటి వీరు మారా తరువాత ఏలీము. ఇప్పుడు ఏలీము నుండి ప్రయాణమైన తర్వాత నెక్స్ట్ మజిలీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ 1 మాసం అయిపోయింది. వారు ఐగుప్తు నుండి బయలుదేరి 2వ మాసం అరణ్యంలో ఉన్నారు. అప్పటికే వారు కొన్ని అనుభవాల నుండి దాటి వచ్చారు. అయితే వారిలో బయలుదేరినటువంటి అపేక్ష, మాంస అపేక్ష. 3వ వచనం, ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి. ఇశ్రాయేలీల యాత్రలో వారు ఇప్పుడు కష్టపడి పనిచేయవలసింది ఏమీ లేదు. దేవుడు అద్భుతమైన రీతిగా వారికి తన కృప చూపించి వారిని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడని వారికి అర్థమవుతుంది. దేవుడు వారితో ఉన్నాడని వారి చుట్టుపట్ల ఉన్నటువంటి దేశాల రాజులకు, ప్రజలకు అర్థమవుతుంది. వీరితో బయలుదేరి వచ్చినటువంటి వారిలో మిశ్రిత జనం ఉన్నారు. అనగా యూదులు కానటువంటి వారు, ఇతర దేశాలకు చెందినటువంటి వారు,
ఐగుప్తులో వీరున్నటువంటి గోషెను ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఐగుప్తులో ఉన్నటువంటి వారిలో కొందరు కానీ, వీరి పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు చూచినటువంటి వారు, వీరి దీవించబడిన జనాంగం, వీరితో వెళితే మాకెంతో లాభం కలుగుతుంది, నాటనటువంటి తోటలు, కట్టనటువంటి ఇళ్ళట దేవుడు వీరికి ఇస్తాడు, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశమట, వెళదాం మనం కూడా అని వీరితో బయలుదేరారు. మరి వాళ్ళు వీరిని ప్రేరేపించారో, ఈ బుద్ధి వీళ్ళకే పుట్టిందో. మొత్తం మీద సీను అరణ్యములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల సమాజం అంతయు అందరూ మాట్లాడాలి, సనగాలి అంటే చాలా టైం పడుతుంది. టాపిక్ ఆఫ్ ద డే ఏంటంటే తిండి. వారు ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు వారికి ఐగుప్తులో వారు పొదుపు చేసుకున్నటువంటి లేక వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నీ వాహనాలపైన, లేకుంటే కంచర గాడిదలో, లేకుంటే ఇంకేదన్నా అనండి, వాటిపైన వేసుకుని మొత్తం మీద వారు తమ బండ్లలో కానివ్వండి, ముసలివాళ్ళు వారు బయలుదేరారు. ఇప్పుడు ప్రొవిజన్స్ తరిగిపోతూ ఉండుంటాయి, సమస్యలు ఉన్నాయి. కానీ ఆకలి చేత ఇంత మటుకు ఎవరూ చనిపోలేదు. ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఆకలి చేత ఎవరూ చనిపోలేదు. కొన్ని మార్లు ఆహారము నీరు లేనప్పుడు ఎడారుల్లో ప్రయాణం చేసేటటువంటి వర్తకులు నీరు లేకపోతే ఒక ఒంటెను చంపి దాని డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి నీరంతటిని తీసుకుని వాడుకుని ప్రాణాలు కాపాడుకుంటారని పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. ఒంటెలు చాలా నీళ్లు స్టోర్ చేసుకోగలవు. ఇక గత్యంతరం లేదు, మేము చనిపోతాం అనుకున్నప్పుడు ఒంటె లాంటి జంతువు స్టోర్ చేసుకున్నటువంటి వాటర్ కొరకు వాటిని చంపేటటువంటి వృత్తాంతాలను గురించి మనం చదువుతూ ఉంటాం. వీళ్ళకి ఆహారం లేదు, తిండి లేదు, వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని పశువులు వారు చంపవలసి వచ్చింది అనేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇప్పటి వరకు దేవుడు అద్భుతంగా వారిని నడిపిస్తూ వచ్చాడు. వారి ప్రొటెక్షన్ దేవుడు మొదట దాని విషయం బాధ్యత వహించాడు. ఫస్ట్ ఈజ్ ప్రొటెక్షన్, నెక్స్ట్ కమ్స్ ఫుడ్. వారి కాపుదల మొదటిది, వారి ఆహారం రెండవది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా దేవుడు కాపుదల వీరికి ఇచ్చాడో, ఇప్పుడు వీరి ఆలోచనలన్నీ ఆహారం మీదకు మళ్ళినాయి. ఏమని సనగటం ప్రారంభించారు? నిర్గమకాండం 16:3. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా. గమనించండి, వారి ఆలోచనలన్నీ ఇక పని ఏమీ లేదు, ఇటుకలు చేసే పని లేదు, వారి మీద కార్యనియామకులు లేరు, వారిని శిక్షించేటటువంటి వారు లేరు, వారి కొరడా దెబ్బలు లేవు, ఇటుకలు ఇన్ని అని లెక్క వారు అందించవలసింది ఏమీ లేదు. మరి వారి స్త్రీలు, ఐగుప్తీయుల ఇళ్లలో స్త్రీలు సర్వెంట్స్గా పని చేయవలసినటువంటి పరిస్థితి ఏదీ లేదు. పురుషులు, స్త్రీలు ఖాళీగా ఉన్నారు. కనుక ఇప్పుడు వారి ఆలోచన అంతా ఆహారం మీద ఉన్నది. దేవుని మీద ఉంటే ఎంత బాగుండేది. మేము మా దేవుని సరైన రీతిగా సేవించలేదు, ఆరాధించలేదు. ఐగుప్తులో ఎప్పుడు పని 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 పని, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఇదే చేస్తూ వచ్చాం. మేము దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. ఆ విమోచన గీతం అంతకుమునుపు అధ్యాయంలో నిర్గమకాండం 15లో మనం ఇశ్రాయేలీలు పాడినటువంటి పాట మోషే కీర్తన. కానీ మరలా పాటలు పాడుకుంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు వారి ఆలోచన అంతా మాంసం మీదకి వచ్చేది. అసలు దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు ఆలోచించండి. దేవుడు మనిషికి ఇచ్చింది ఆహార పదార్థంగా ఏమి అనుగ్రహించాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదివేటటువంటి వారికి అర్థమయ్యేటటువంటి విషయం, మానవ సృష్టికి ముందు దేవదూతల సృష్టి ఉన్నదని, దేవదూతలు పాపం చేసినప్పుడు సృష్టి నిరాకారంగా మార్పు చెందిందని, కనుక ఆ నిరాకారంగా ఉన్నటువంటి భూమిలో నుండి, సృష్టిలో నుండి దేవుడు మరలా అన్నిటినీ సెట్ చేసి కలుగునుగాక 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 అన్నాడని బైబిల్ స్టూడెంట్స్ ఆదికాండం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసినటువంటి వారు సహజంగా ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉంటారు. మనం నివసించేటటువంటి ఈ భూమి మొట్టమొదట మనకంటే ముందు సృష్టించబడినటువంటి దేవదూతలలో లూసిఫర్, అలాగే తన వెంబడించినటువంటి కొందరిని బట్టి సృష్టి మీదికి శాపం వచ్చింది. ఈ సృష్టి నాశనం చేయబడింది. దానిలో నుండి దేవుడు కలుగునుగాక కలుగునుగాక అని సృజించాడు. అందుకే అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినమాయను అని మొదటి రోజు నుంచి వ్రాయబడింది. మరి సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చిందేమో 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 4వ దినం సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించబడి ఉంటే మరి ఒక దినమాయను అని చెప్పేసేసి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగును చీకటిని వేరుపరిచెను, అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినమాయనను. అస్తమయం ఎలాగైంది, ఉదయం ఎలాగైంది? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు 4వ రోజు కదా సృష్టించబడింది. ఈ మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసినటువంటి బైబిల్ స్టూడెంట్స్కు ఈ విషయాలు అర్థమవుతాయి. అవి కొంచెం గ్రహించడానికి కొంత మనస్సు పెట్టి మనం ధ్యానించవలసినటువంటి విషయాలు. మనము నివసించేటటువంటి ఈ భూమి లేక ఈ సృష్టి దేవదూతలు పాపం చేసినప్పుడు అది నాశనం చేయబడి దానిలో నుండి దేవుడు మళ్ళా ఈ భూమిని సెట్ చేశాడు. కనుక భూమి నీటి చేత లేకుంటే ఆ సృష్టి శపించబడినటువంటి స్థితిలో ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఉందో మనకు తెలియదు, గుర్తుంచుకోనండి. ఇప్పుడు రెండవదిగా ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడు ఆదాముతో ఈ మాట అంటూ ఉన్నాడు. ఆదికాండం 3:17, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. భూమి మీదికి శాపం రెండో పర్యాయం ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు 18వ వచనం, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించు. రెండో పర్యాయం భూమి మీదికి ఏ నరుని క్షేమం మేలు కొరకు భూమిని సృష్టిని చేశాడో వారు పాపం చేసినప్పుడు శాపం వచ్చింది. సరే, మూడో పర్యాయం ఎప్పుడు వచ్చింది అంటే నోవహు జలప్రళయం కలిగినప్పుడు. దేవుడు సృష్టి అంతటిని ఆ దినాల్లో మనము నోవహు జలప్రళయాన్ని గురించి చదివేటప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం, పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. ఇది మూడో పర్యాయం. ఎప్పుడైతే మూడో పర్యాయం సృష్టి మీదికి నోవహు కాలములో శాపం వచ్చిందో ఆదికాండం 9వ అధ్యాయం దేవుడు చెప్తూ ఉన్నాడు నోవహు తన యొక్క కుమారుల కుటుంబాలతో. 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో గమనించండి. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో
సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అన్నాడు. ఏలుడి అన్నాడు, భుజించమనలేదు అక్కడ. 29వ వచనం, ఆదికాండం 1:29. భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగు. దేవుడు మొదట మనిషికి ఇచ్చింది శాకాహారమే, వెజిటేరియన్ డైటే. నాన్ వెజిటేరియన్ డైట్ దేవుడు ఇవ్వల. ఎప్పుడు నాన్ వెజిటేరియన్ డైట్ ఇచ్చాడంటే ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహు జలప్రళయం సంభవించినప్పుడు అప్పుడు మాంసం తినమన్నాడు. గుర్తుంచుకోనండి. శపించబడినటువంటి భూమిపైన మానవుడు ఆరోగ్యకరంగా మనుగడ సాగించడానికి అప్పుడు మాంసాహారం తినవచ్చని దేవుడు పర్మిట్ చేశాడు. మనం లేవీకాండ గ్రంథంలోనికి వెళితే ఏవి తినదగినవో ఏవి తినదగనివో మళ్ళా దేవుడు క్లాసిఫికేషన్ ఇచ్చాడు తరువాతి కాలాల్లో. గమనించండి, మానవుడు మొదట మాంసాహారి కాదు, తను శాకాహారి. ఇప్పుడు వీళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చింది అంటే నిర్గమకాండం 16వ అధ్యాయం మాంసం జ్ఞాపకం వచ్చింది. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు, వీళ్ళు తృప్తిగా తిన్నారా? ఒట్టి మాట. చాలినంత తిన్నారా? కాదు. అప్పుడట యెహోవా చేతి వలన ఏల చావకపోతుంది. అప్పుడు దేవుడు మమ్మల్ని చంపి ఉండొచ్చు కదా, ఇప్పుడేం ఆకలితో చచ్చిపోవట్లా వీళ్ళు. కాకపోతే మాంసం గుర్తొచ్చింది వీళ్ళకు. ఇది అసలు సమస్య. దేవుడు అనుగ్రహించింది, దాని మీద ఆసక్తి లేదు మనిషికి. వాస్తవంగా మాంసాహారం అనేది శాకాహారులతో మీరు ఎప్పుడన్నా మాట్లాడి చూడండి. మాంసాహారులను ప్యూర్ వెజిటేరియన్స్ కొందరు ఉంటారు, శాకాహారులు. మనస్సులో వాళ్ళు కించిపరుచుకుంటారు, లేక అసహించుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఇంటరాక్షన్ మీకు వస్తే చూస్తూ చూస్తూ ఒక కోడిని మీరు ఎట్లా చంపుతారండి, దాన్ని మీరు ఎలా తినగలుగుతున్నారు అంటారు శాకాహారులు. మీరు జవాబు చెప్పగలరా? కొందరు ప్యూర్ వెజిటేరియన్తో మాట్లాడి చూడండి మీరు. వాళ్ళు మాంసాహారులైన వాళ్ళని చూసి భయపడతారు. ఎందుకంటే వీళ్ళు జంతువులను చంపి తినేటటువంటి వారు. వీరి మనస్తత్వం కూడా ఎటువంటి మనస్తత్వం? ప్రమాదకరమైన మనస్తత్వం అనేటటువంటి భావన శాకాహారులకు ఉంటుంది. మీకు తెలుసో లేదు, ఇంటరాక్ట్ అయితే మీకు అర్థమవుతుంది. సెక్యులర్ పీపుల్తో, ప్యూర్ వెజిటేరియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి చూడండి. శాకాహారులతో వాళ్ళు మాంసాహారులను చూసి భయపడతారు. వీరు చంపి తినేటటువంటి వారు, రక్తం చిందించి తినేటటువంటి వారు, రక్తం చిందించి తినేటటువంటి వారు. దేవుడు ఆదాము హవ్వలకు తోటలో మిగిలిన చెట్ల ఫలాలన్నీ తినండి, మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు పండు మాత్రం తినొద్దు అన్నాడు. కానీ వీరి చూపు దాని వైపే మళ్ళింది. మాంసం తినకుంటే వీడు చచ్చిపోరు, కానీ మాంసం జ్ఞాపకం వస్తుంది వీడు. రెండవ అబద్ధం ఏంటంటే తృప్తిగా తిన్నారట. అది అబద్ధం. వాడు తినటానికి సరిగా ఉందా? కడుపు నిండా కూర్చుని లేదు. వారు కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నారు, కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నాడు. వారి ప్రశ్న, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చింది. అందుగా మోషే అహరోనులు తీసుకొచ్చింది. మోషే అహరోనులకు వీళ్ళని చంపాల్సిన అవసరత ఏమీ ఉన్నది? మొదటి ప్రశ్న. వీళ్ళని చంపితే మోషే అహరోనులకు వచ్చేటటువంటి క్రెడిట్ ఏంటి, లాభం ఏంటి? ఏమీ లేదు. నాయకత్వంలో ఉన్న వాళ్ళకి అన్ని విమర్శలే దొరికేది, గుర్తుపెట్టుకోండి. నాయకత్వంలో ఉన్న వాళ్ళకి కిరీటం దొరకదు. నాయకత్వంలో ఉన్న వారిని విమర్శించేవారు ఎక్కువ మంది ఉంటారు. అయితే దేవుని దాసులైనటువంటి వారిని విమర్శిస్తే వారి మీదికి కలిగేటటువంటి ఫలితాలు వారు ఆలోచించుకుంటే, లోకంలో స్టడీ చేస్తే కొన్ని షాకింగ్ ట్రూత్స్ మనుషులకు అర్థమవుతుంది. విమర్శించడం చాలా ఈజీ. ఇప్పుడు ఒక గాజు అద్దాన్ని రాయి విసిరి పగలగొట్టడం తేలికే. దాన్ని నువ్వు తయారు చేసి చూద్దాం.
విమర్శించడం ఎవడైనా చేయగలరు విమర్శ, ఎవరైనా చేయగలరు విమర్శ. సద్విమర్శగా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అయినా విమర్శించడానికి దేవుడు నీకు అనుమతిస్తే చెయ్యి, లేకుంటే అది నీ బిజినెస్ కాదు. నేనే విమర్శించి మనుషులందరినీ సరిచేయగలను అని కొంతమంది రొమ్ము విరుచుకుని ముందుకు వస్తూ ఉంటారు. జాగ్రత్త సుమ, నీవు మనిషివి. దేవుడు ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నాడు. మోషే అహరోనులు కనబడ్డారా వీళ్ళకి? ఎందుకు దేవునికి మొరపెట్టలేదు? ఎందుకు దేవునికి ప్రార్థన చేయలేదు? ఎందుకు దేవుణ్ణి అడగలేదు? ఆ మాత్రం సత్తా లేదు వాళ్ళకి. వాళ్ళకి ఆ సత్తా లేదు. ఏ సత్తా ఉంది? విమర్శించే సత్తా ఉంది, తిరుగుబాటు చేసే సత్తా ఉంది. చాలా విచారకరం కదా. టిపికల్ ఇజ్రాయలైట్స్. చాలా మార్లు సంఘాల్లో అనేక మందిని ఇటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాను మనం. దేవుడు పిలిచి, దేవుడు మాట్లాడి, దేవుడు పంపించినటువంటి మోషే అహరోనుల మీద వాళ్ళు సణుగుతారా? చాలా విచారకరం కదా. 9వ వచనంలో, అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను వినేనని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమని. దేవుడు మనం మాట్లాడే మాటలన్నీ వింటున్నాడు, మన సణుగులన్నీ వింటున్నాడు. జాగ్రత్త. నీకు సమస్య ఉంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మొరపెట్టు, దేవునితో మాట్లాడు. అంతేగాని సణగటం అనేది నా హక్కు, విమర్శించడం అనేది నా హక్కు, అది లోకంలో నీకు హక్కులు ఉండొచ్చు. సంఘంలో, క్రైస్తవ సంఘంలో దేవుడు సింహాసనాసీనుడు, దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు అని మర్చిపోవు. దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ సంగతిని క్రైస్తవ సంఘాల్లో ఉండేటటువంటి విశ్వాసులు గ్రహించాలి. లోకంలో రాజకీయ నాయకులు విమర్శిస్తామండి మేము, అట్లానే సంఘంలో నాయకత్వాన్ని కూడా విమర్శిస్తాం అని కొందరు అనుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. వారి మీదికే కాదు, వారి పిల్లల మీదకి కూడా వారు శాపాన్ని తెచ్చుకునేవారుగా ఉంటారు. జాగ్రత్త. వీళ్ళు సడగటం మొదలుపెట్టారు. ఎవరి మీద? మోషే అహరోనుల మీద. మాంసం కావాలా? మాంసం తినకపోతే చచ్చిపోతావా నువ్వు? ఏమండి? మాంసం తినకపోతే చచ్చిపోతావా? నాలుక రకరకాల రుచులు కోరుకుంటుంది. నాలుగు కోరుకున్న రుచులన్నీ నువ్వు తినగలవా? నువ్వు తినేదంతా నీకు ఆరోగ్యకరంగా ఉంటుందా నిజంగా? లాక్డౌన్ పీరియడ్లో ఎవరెవరికి ఎన్నేసి కోరికలు వచ్చి ఉంటాయో. తినాలనుంది, దొరకటం లేదు. బయటికి వెళ్ళి తెచ్చుకోవటానికి కూడా వీలు లేకుండా ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు పాపం. ఇప్పుడు మళ్ళా అన్లాక్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి. జ్వరం వచ్చినప్పుడు కొందరికి మాంసం తినాలని ఉంటుంది. మనిషి బుద్ధి, పనికిమాలిన బుద్ధి. ఇప్పుడు వీరు భయంకరమైనటువంటి స్లేవరీలో లేరు. దేవుడు విడుదల ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి విడుదలను బట్టి చాలా కొద్దిగా భుజించి కూడా సంతోషంగా ఉండాలి. మేము స్వతంత్రులము. వీఆర్ నాట్ అండర్ స్లేవరీ, వీఆర్ నాట్ అండర్ బాండేజ్ అని వీరు ఆనందించి ఉండాలి. కానీ వీళ్ళకు మాంసం జ్ఞాపకం వస్తుంది. గుర్తుంచుకోనండి. కొందరు ఏమంటారంటే మాంసాహారుల కంటే శాకాహారులే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ డానియల్. బబులోను సంస్థానంలో భక్తుడైనటువంటి దానియేలు శాకాహారిగానే జీవించాడు. మీరు దానియేలు గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. శాకాహారిగానే జీవించాడు, అనేక సంవత్సరాలు జీవించాడు. దీర్ఘాయుష్. అయితే మాంసాహారం తినేటటువంటి వాళ్ళను శాకాహారులు చిన్నచూపు చూడకూడదు. దేవుడు శపించబడినటువంటి నోవహ కాలంలో శపించబడినటువంటి సృష్టి. ఈ సృష్టిలో నివసించేటటువంటి మనుషులు మాంసం తినటానికి దేవుడు మీరు తినండి అన్నాడు. కనుక ఈ సృష్టి ఒకటి దేవదూతలు పాపం చేసినప్పుడు ఈ సృష్టి నిరాకారంగా మారింది.
ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అని దేవుడు ఆదాము హవ్వలతో ముళ్ళ తుప్పలు గచ్చపొదలు అన్నాడు. నోవా కాలములో జలప్రళయములో నీటితో నాశనం చేయబడినటువంటి భూగోళం మీద మనం ఉంటూ ఉన్నాం. దేవుడు నోవహుకు ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు మాంసం తినడానికి. అయితే లేవీకాండ గ్రంథం వచ్చేసరికి తన ఏర్పాటు ప్రజలకు దేవుడు చెప్పినటువంటి మాట, ఇవి పవిత్రము ఇవి అపవిత్రము అని. చైనా వుహాన్ ల్యాబ్ నుంచి ఇంకోటి ఏదో బయటకు వచ్చిందట. అపవిత్రమైన వాటిని తినటంలో చైనా వాళ్ళని మించినటువంటి వాళ్ళే లేరు ప్రపంచంలో. అపవిత్రమైనవి, పనికి మాలినవి, నిషేధించబడినవి, ప్రమాదకరమైనవి తినటంలో దీన్ని ఏమన్నాం? మనిషి బుద్ధి ఏమన్నామండి? ఇది పనికి మాలినటువంటి బుద్ధి, మనిషి బుద్ధి, పనికి మాలినటువంటి బుద్ధి. వీళ్ళకు మాంసం కుండలు గుర్తొచ్చింది. మాంసం కుండలు తృప్తిగానట మాంసం వండుకుని తిన్నారట వీళ్ళు. అబద్ధం కాదా? దేవుడు వింటం లేదా? మోషే అహరోనుల మీద సణుగుతారా? 4వ వచనం, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. అయితే ఇప్పుడు పరీక్ష పెట్టబోతున్నాడు. ఏమని? ఆకాశం నుండి కురిపించేటటువంటి ఆహారం 6వ రోజు 2 కూర్చుకోవాలి. ఎందుకంటే 7వ దినం విశ్రాంతి దినం కనుక. అది వాళ్ళకి టెస్ట్. దేవుడు నీకు ఏదైనా ఇచ్చిన తర్వాత ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో చూసుకో. 4వ వచనంలో, ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యం ఆనాడే కూర్చుకొనవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచవలను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలనని. దేవుడు దినాహారం అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. దేవుడు కొన్ని సంవత్సరాలు సరిపడింది ఇస్తే, ఆహార పదార్థాలు నిల్వ చేస్తే పురుగులు వస్తాయి. వాటిని సరైన రీతిగా స్టోర్ చేయటం కూడా ప్రాబ్లం అవుతుంది. దేవుడు అందుకే మానవులకు ఏమేమి ఇవ్వాలో, ఎంతెంత ఇవ్వాలో, ఇటువంటి విషయాల్లో కొన్ని లిమిట్స్ పెట్టాడు. 100 సంవత్సరాలు సరిపడా ఒక బ్రెడ్ నేను స్టోర్ చేస్తానంటే అది పాడైపోతుంది. బ్రెడ్ మీద బెస్ట్ బిఫోర్ 6 days 10 days దాని మీద ప్రింట్ చేస్తారు. ఆహార పదార్థాలు కూడాను, ప్రాసెస్డ్ ఫుడ్స్, దానికి బెస్ట్ బిఫోర్ అని ఇంత టైం ఇస్తాడు. చూచారా? దేవుడు అనుదిన ఆహారం అనుగ్రహించేవాడు. గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. దేవా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. వీళ్ళు వెళ్ళి కూర్చుకోవాలి, అంతేగాని వీళ్ళు నోరు తెరిస్తే నోట్లో ఆహారం వచ్చి పడదు. వీళ్ళు వెళ్ళాలి, దాన్ని సమకూర్చుకోవాలి. ఈ 16వ అధ్యాయంలో మన్నా దేవుడు ఎలా కురిపించాడో మనం రేపు ధ్యానం చేస్తాం. వారు కూర్చుకోవాలి, ఇది వారి బాధ్యత. ఆకాశం నుండి ఇవ్వటం దేవుని పని, వెళ్ళి కూర్చుకోవటం మనుషుల యొక్క బాధ్యత. అక్కడ మళ్ళీ దురాశ రాకూడదు. 6వ రోజు కొరకు, 7వ రోజు కొరకు, 2 రోజుల కొరకు కూర్చుకోవాలి. గుర్తుంచుకోనండి. ఇంకొక మాట దేవుడు చెప్పాడు, 6వ వచనం, అప్పుడు మోషే అహరోను ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినని సాయంకాలం ముందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సణగలేరా. అంతేకాదు 12వ వచనంలో, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. సాయంకాలం ఏమో పూరేళ్ళు వచ్చినాయి, మరుసటి రోజు ఉదయం నుండి మన్నా ప్రారంభమైంది. ఈ 16వ అధ్యాయంలో రేపు ఈ వృత్తాంతాన్ని మనం ధ్యానం చేస్తాం. గుర్తుంచుకుందామా. దేవుడు కఠినమైన దాసత్వం నుండి ఐగుప్తు మీదికి తెగుళ్ళు పంపించి విడిపించినటువంటి ఈ ప్రజలు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి తన ప్రసన్నత సన్నిధి వారితో ఉంచినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని వారి కొరకు పాయలు చేసినటువంటి దేవుడు,
నాయకులను వారికి అనుగ్రహించి చక్కగా నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు ఆకలి చేత వారిని చంపుతాడా? దప్పిక చేత వారిని చంపుతాడా? వీళ్ళ కోరికలు ఎటువంటి కోరికలు అంటే మాంసం కావాలి, మాంసం కావాలి. మనిషి బుద్ధి ఎంత పనికిమాలిన బుద్ధో. ఇశ్రాయేలీలు మన ప్రతినిధులే, టిపికల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్, ఫాలెన్ హ్యూమన్ నేచర్. పడిపోయిన చెడిపోయిన మానవుల యొక్క బుద్ధి అంతా ఇశ్రాయేలీలో కనబడుతూ ఉంటుంది. మాంసం కావాలి, సనగటం, వ్యతిరేకంగా మాట్లాడటం, ఇది మానవుని స్వభావం. మనం అతీతులం కాదు, గుర్తుపెట్టుకోండి. దేవదూతలం కాదు, మనం మనుషులు. మనం కూడా ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటాం చాలాసార్లు. తప్పులు చేయటం మన హక్కు, విమర్శించడం మన హక్కు అని ఎవరు అనుకోకూడదు. జాగ్రత్త, దాని నష్టాన్ని నీవు అనుభవించాల్సి వస్తుంది. దేవుడు మీ సణుగులు విన్నాడు. మోషే అహరోనుతో చెప్పాడు, యెహోవా సన్నిధికి సమీపించి ఆయన మీ సణుగులను విన్నని నీ ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో చెప్పుము. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నీ మీద సణిగాను, నీ దాసుల మీద సణిగాను, ఇంట్లో వాళ్ళ మీద సణిగాను, వీధిలో వాళ్ళ మీద సణిగాను, ఇరుగు పొరుగు వాళ్ళ మీద సణిగాను. సణుగుడు నా జన్మ హక్కు అనుకున్నాను. వారు సణిగి సంహారకుని చేత నశించరని ఒక హెచ్చరిక ఉన్నది. మనం మన జీవితాల్లో సణగటం, మర్మరింగ్, ఇది చాలా భయంకరమైనటువంటి వైరస్. మర్మరింగ్ అనేటటువంటిది ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్, అక్క నువ్వు కరెక్ట్గా చెప్పేవా, అన్న నువ్వు భలే చెప్పేవా అన్న. ఈ మర్మరింగ్ అనేది అంటువ్యాధి ప్రారంభం అయిందంటే నిన్ను అంతం చేస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకో. దేవుని పోగొట్టుకుంటా, దేవుని కృప పోగొట్టుకుంటా. దేవుడు వింటున్నాడు, నీ సణుగులు దేవుడు వింటున్నాడు. తప్పించుకోగలవా? తీర్పు తప్పించుకోగలవా? దేవుడు ఉచితమైన కృపతో విడిపించాడు. రక్షణ అంత తేలిగ్గా కనబడుతుందా? స్వాతంత్ర్యం, విడుదల అంత తేలిగ్గా కనబడుతుందా మనిషికి? మాంసం కావాలంటే తృప్తిగా తిన్నారట, మాంసం కావాలి. అప్పుడు తృప్తిగా తిని చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది. అంతకుముందు ఏమన్నారు? మాకు సమాధులు లేవనే అన్నారు కదండి. ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమవుటయే మేలు. నిర్గమకాండం 14:11. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా. అప్పుడేమో సమాధులు గుర్తొచ్చింది, ఇప్పుడేమో మాంసం గుర్తొస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, మా భయంకరమైన బలహీనమైనటువంటి మానవ స్వభావంలో నుండి తలెత్తేటటువంటి మాంసాపేక్ష, ఆహారాపేక్ష, ఈ భయంకరమైనటువంటి శోధన నుండి మమ్ములను, మా కుటుంబీకులను తప్పించి, మా మనసుల్లో తలెత్తేటటువంటి సణుగులు, మర్మరింగ్ అనేటటువంటి ఈ గొప్ప వైరస్ బారిని మేము పడకుండా కాపాడుమని, ఈ ప్రాతకాల ధ్యానం మా హృదయంలో భద్రం చేయమని, వ్యూ చేసే బిడ్డలను, వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, రేపు ఉదయకాలం యథారీతిగా లైవ్లో కలుసుకుందాం. టెక్నికల్ ప్రాబ్లంను బట్టి ఇది లేట్గా రికార్డ్ చేసి మేము దీన్ని ఉంచబోతూ ఉన్నాం. దయతో మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.